వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీని వీడడానికి చాలామంది ఉన్నారు. అయితే వైసీపీలోని ముఖ్య నేతలను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ అందులో భాగంగా ఆ నేతలపై కేసులు పెడుతుంది. అదే ప్రభుత్వం కేసులు పెట్టకపోతే ఆ నాయకులు పార్టీలు మారే అవకాశం ఉంటుంది. కానీ కేసులు పెట్టడం వల్ల వారికి కూటమి ప్రభుత్వంపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులపై వ్యతిరేకత పెరగడం వలన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయే అవకాశం ఉండదు. వారు వైసీపీలోనే ఉంటారు కాబట్టి ఆ పార్టీకి బలం ఉంటుంది. కూటమి నాయకులు కేసులు పెట్టకుండా వారిని అలాగే వదిలేస్తే వారు ఇప్పట్లో బయటకు వచ్చేవారు కాదు. వైసీపీ నాయకులందరూ మళ్ళీ ఏకం కావాలంటే దాదాపు 3-3.5 సంవత్సరం పడుతుంది. కానీ ఈ కేసుల వలన తొందరగా వైసీపీ నాయకులందరూ కలుస్తున్నారు. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వం మాకు కల్పించిన అవకాశం అని వైసీపీ నాయకులు ఒక పక్క బాధపడుతూనే మరోపక్క సంతోషపడుతున్నట్లు తమ భావన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే వైసీపీ నేత అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు నిజమే అనిపిస్తుంది. మామూలుగా వైసీపీ నాయకులు బయటికి రాలేని పరిస్థితుల్లో వారందరూ బయటకు వచ్చి అందరూ ఒకే చోట కలుసుకుండేలా కూటమి ప్రభుత్వం సహకరిస్తుంది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పట్లో బయటకు వచ్చేవారు కాదు. కూటమి నాయకులు కేసులు పెట్టడం వల్ల జైలుకు వెళ్ళే నాయకులకు, జైలుకు వెళ్ళబోయే నాయకులకు అండగా ఉండడానికి వైసీపీ నాయకులందరూ ఏకమవుతున్నారు. అది ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం.